అనంతపురం జిల్లా యల్లనూరు ఘటనలో పోలీసులు ఏకపక్షంగా వైఖరి వ్యవహరిస్తున్నారు. దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలను అరెస్ట్ చేయని పోలీసులు తిరిగి దాడిలో గాయపడ్డ 13 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. జనవరి 1వ తేదీన వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ ప్రతాప్ రెడ్డిపై అత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో 4 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మారణాయుధాలతో దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలను వదిలి వైఎస్ఆర్సీపీ శ్రేణులను అరెస్ట్ చేయడంపై పోలీసులు తీవ్రంగా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి. సో ప్రతిరోజు ఇదే తంతు మీరు లైవ్ ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఏంటి ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్? ఖచ్చితంగా, ఎందుకంటే పోలీసుల తీరు రోజు రోజుకు వివాదాస్పదమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాడి చేసిన వారిని, హత్యాయత్నం చేసిన వారిని వదిలేసి ఎవరైతే బాధితులు ఉంటారో వారితోనే కేసు నమోదు చేయడం, వారినే ముందుగా అరెస్ట్ చేసి వారిని జైలుకు పంపడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల సింగరమల్ నియోజకవర్గం యల్లనూరు మండల కేంద్రంలో చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై విచక్షణాయుతంగా మారణాయుధాలతో దాడులు చేశారు. ఇదే సందర్భంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ బోగాసి ప్రతాప్ రెడ్డిపై కూడా హత్యోత్సవం జరిగింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించి టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనే చర్యలు తీసుకోవడం, ఆ పార్టీకి సంబంధించిన 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం పూర్తి స్థాయిలో చర్చాంశంగా మారింది. మరోవైపున 23 మంది టీడీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, కానీ ఇప్పుడు దాకా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం పోలీసుల పనితీరుకు అడ్డం పడుతుంది. వారు యథేచ్ఛగా స్థానికంగా యల్లనూరు కావచ్చు, సింగరమల్ నియోజకవర్గంలో కావచ్చు తిరుగుతున్నప్పటికీ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ వారిపైన ఎట్లాంటి చర్యలు కానీ అరెస్ట్ కానీ చేయకపోవడం సర్వత్రా చర్చాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపైన కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు కనిపిస్తుంది.